వెల్కమ్ టు జనకమలం. నేను జర్నలిస్ట్ సురేష్. ఇవాళ ఒక గ్రౌండ్ రిపోర్ట్తో మీ ముందుకు వచ్చాను. శృంగవరపుకోట పట్టణంలో జరుగుతున్నటువంటి భూ కబ్జాలపైన ఒక గ్రౌండ్ రిపోర్ట్ మీకు అందించడం జరుగుతూ ఉంది. శృంగవరపుకోట అగ్నిగిరి గడ్డ పైన ఎమ్మెల్సీ రఘురాజుకి సంబంధించినటువంటి కేంబ్రిడ్జ్ స్కూల్ భూ ఆక్రమణకి పాల్పడ్డదనేది రెవెన్యూ అధికారులు ఒక నోటీసుల ద్వారా తెలియజేయడం జరిగింది. రాజకీయ పార్టీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైనా కావచ్చు, పత్రికా కథనాల్లో కానీ వివిధ మీడియా మాధ్యమాల్లో కానీ అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి, వారందరూ అవినీతికి పాల్పడ్డారు, పత్రికల్లో కానీ మీడియాలో కానీ కథనాలు అనేది వస్తూ ఉంటాయి. అందులో భాగంగానే ఇవాళ ఎమ్మెల్సీ రఘురాజు వారి యొక్క స్కూల్కి సంబంధించి కొత్త కథనం అనేది కొన్ని రోజుల క్రితం ఒక పత్రికలో రావడం జరిగింది. దానిపైనే స్థానిక రెవెన్యూ అధికారులని మా జనకమలం టీం ద్వారా సంప్రదించగా ఇప్పటికే 44 మంది ఆ పుణ్యగిరి గడ్డ ఆక్రమణ అనేది చేయడం జరిగింది. 15 ఏళ్ల కిందటే దానిపైన అప్పటి ధర్మారెడ్డి తహసీల్దార్ హయాంలోనే దాని మీద సర్వే చేసి ఒక రిపోర్ట్ కూడా తయారు చేసి ఎవరైతే 44 మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఎందుకు నోటీసులు ఇస్తున్నారు అంటే ఇది ఒక రాజకీయ తంతులో భాగంగానే ఈ నోటీసుల రాజకీయం అనేది జరుగుతుంది అనేది స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ. నా మీద ఏదైతే అభియోగం పెడుతున్నారో బ్లాక్మెయిల్ చేయడం, నేను అన్నది భర్తగా నేరుగా అసలు బ్లాక్మెయిల్ చేయడం ప్రయత్నం చేస్తున్నాను. నేను కాగితం ఇచ్చాను, నేను కొట్టించుకోండి చెప్పాను, నేను కొట్టుకోండి చెప్పాను. నేను సర్వే పెట్టడం మొత్తం అంతా మార్చేయండి, ఎక్కడెక్కడ పోతుందో రండి, నేను మెషిన్ పట్టుకోండి, నేను మెషిన్ పట్టుకొని ముందు నాదే నేను చేస్తాను చెప్తున్నాను. ఈ గడ్డ మీద ఎక్కడెక్కడ తినాలని ఇటు నుంచి అటు నుంచి సర్వే పెట్టి ఎవరు ఎంత అప్లికేషన్ రకంగా రిపోర్ట్ ఉంది, అది మీ దగ్గర లేకపోతే నన్ను అడగని నేను ఇస్తాను. మీ దగ్గర లేకపోతే నేను ఇస్తాను. ఎందుకంటే నేను పెట్టిన లెటర్ ఆ రిపోర్ట్ రెండు నా దగ్గర ఉన్నాయి, ఇస్తాను. ఎవరు ఎంత అప్లికేషన్ ఉన్నాను. అయితే ఏం జరుగుతోంది, ఎందుకు ఇవన్నీ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనేది జనకమలం ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఇది ఇప్పుడుదే కాదు, గత 30 ఏళ్ళుగా ఆ స్కూలు ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నది. దాని ప్రక్కనే ఉన్నటువంటి పుణ్యగిరి గడ్డ ఏదైతే ఉందో అది ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఉన్న చెరువులోకి గడ్డ అనేది ప్రవహిస్తూ ఉన్నది. చాలామంది ఆ గడ్డను ఆక్రమించడం కూడా జరిగింది. ఆక్రమణలు ఇలాంటి కథనాలు ఈరోజు కొత్త ఏమీ కాదు. గతంలోనే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కోళ్ళ లలిత్ కుమార్ గారి అనుచరుడైన వేపాడ మండలానికి చెందినటువంటి గోకాడ జగన్నాథం పేరు మీద కూడా అప్పట్లో కొమ్మాది భూ కుంభకోణంలో ఆయన యొక్క హస్తం ఉందనేది 2017లో ప్రజాశక్తి పేపర్లో ప్రచురించడం జరిగింది. దాన్ని కూడా మీరు విజువల్స్లో చూడవచ్చు. గత ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ కూడా ప్రస్తుత మాజీ వైసీపీ ఎమ్మెల్యే కొడబండి శ్రీనివాసరావు ఆయన యొక్క నివాసం ఏదైతే కొత్త వలస దగ్గరలో ఆయన నిర్మించారో దానిపైన కూడా ఒక రైతు దగ్గర కబ్జా చేసి జగన్మోహన్ రెడ్డితో పోటీ పడి మరీ ఆ ఇల్లుని కబ్జా చేసి కట్టారనేది లోకేష్ చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ సమావేశంలోనే ప్రక్కనే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోళ్ళ లలిత్ కుమార్ గారు కూడా ఉన్నారు. కానీ వీటన్నిటిపైన కూడా ఎటువంటి చర్యలు లేవు. ఇవన్నీ కూడా మీడియా కథనాల ద్వారానే మనకు తెలియడం జరిగింది. ఆ మీడియా కథనాలను కూడా మీకు పక్కన విజువల్స్లో చూడవచ్చు. శ్రీనివాసరావు గారు అవినీతి ఎలా ఉందో ఒక ఫోటో ద్వారా మీకు చూపిస్తున్నా తల్లి. కొండ పక్కన పచ్చని భూములు, ఇది ఎప్పటి వరకు మార్చి 2021 వరకు. దాని తర్వాత చూడదలి ఆ భూమి రైతుల దగ్గర నుంచి కబ్జా చేసి గుండు కొట్టేసి ఇల్లెల్లా కట్టుకుని చూడతారు. జగన్తో పోటీ పడుతున్నాడు తల్లి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే. చూశారు కదా, ఇటువంటి కథనాలు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. కానీ రాజకీయ పార్టీలు ఆరోపణలు అయితే చేస్తా కానీ ఆ ఆరోపణలకు అనుగుణంగా చర్యలు అనేవి ఎక్కడా కనిపించవు. ఇక్కడ శృంగవరపుకోట పట్టణంలో ఎమ్మెల్సీ రఘురాజు విషయంలో కూడా జరుగుతుంది కూడా ఆ రకంగానే మనం చూడాలి. ఎందుకంటే స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. స్థానిక ఎన్నికల్లో రఘురాజు వర్గాన్ని దెబ్బకట్టాలనో ఆయన అనుచరుగానాన్ని రాజకీయంగా దెబ్బతీయాలనో ఒక ఎత్తుగడగా దీన్ని భావించాలనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ. అయితే ఇప్పటికే నోటీసులు అయితే ఇచ్చారు. కానీ ఈ నోటీసుల ద్వారా తదుపరి చర్యలు ఉంటాయా లేదా, లేకపోతే ఇది కూడా ఒక రాజకీయ తంతులాగా గతంలో ఆరోపణలు ఏవైతే వైసీపీ ఎమ్మెల్యే మీద కానీ ప్రస్తుత ఎమ్మెల్యే కోళ్ళ లలిత్ కుమార్ గారి అనుచరుడి మీద కానీ సిటీ నివేదికలో వచ్చిన ఆరోపణల్ని ఏ రకంగా అయితే తొక్కుపెట్టేశారో
వీటిని కూడా అలాగే తొక్కుపెట్టేస్తారా లేదా రాజకీయ కక్ష సాధింపుగా దీన్ని కొనసాగిస్తారా అనేది మనం వేచి చూడాలి. ఇదంతా కూడా ఇప్పటికే దీనిపైన నోటీసులు ఇచ్చిన 40 మందిలో కూడా చాలా ప్రముఖులు ఉన్నారు. ఆ పేర్లు కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇందులో ప్రభుత్వ మండల సమైక్య అనేది కూడా ఉన్నది, అదేవిధంగా ప్రభుత్వ సిహెచ్సి కూడా ఉన్నది, ఎండిఓ ఆఫీస్ కూడా ఉన్నది. ఈ గెడ్డ పోరంబోకులో ఎంక్రోచ్మెంట్ అయినట్టు అందులో నివేదికలో ఇవ్వడం జరిగింది. అలమండ శ్రీను, అలమండ రతిబాబు, అలమండ రమణ, పల్లి పైడితల్లి, కసింకోట వెంకట్రావు, కసింకోట అప్పారావు, పాలకుర్తి చంటి, జలగడుగుల వెంకట్రావు, దొడ్డి శ్రీలక్ష్మి, పీత కాంతమ్మ, చందక గంగరాజు, చందక నాయుడు, కోడూరి శ్రీను, వాషుభూషణం, గోపిశెట్టి పరమే, షేక్ అమీనాభిత్, భీమసింగ్ చిరంజీవి, మునుకుర్తి రామయ్య, దాసరి చిన్న, సింహ దేముడు, సింహ సూరిబాబు, పొలిపూర కోటేశ్వరరావు, వెంకటరమణ, బండిల అప్పలస్వామి, కోసూరి ఆదినారాయణ, తోట నరసింహరావు, శ్రీనాథుల పరదేశి, కలవకుర్తి ఈశ్వర, అనపర్తి సత్యనారాయణ, వానపల్లి వెంకట్రావు, కావూరి నాగమణి, గిడితూరి శ్రీనివాసరావు, శ్రీహెచ్ సూర్యనారాయణ, సిహెచ్ వెంకట్రావు, ఎన్ నారాయణమూర్తి, మిడతాన రాజు, ఏ శ్రీనివాసరావు, పిబి గౌరీశంకర్, కెఎస్ఎస్వి ప్రసాద్, వై మేరీ, వీళ్ళందరూ కూడా ఈ పుణ్యగిరి గడ్డను ఆక్రమించారనేది ఇప్పటి తహసీల్దార్ డి లక్ష్మారెడ్డి గారు ఇచ్చినటువంటి నివేదిక. ఈ నివేదిక ఆధారంగానే మీకు నేను వివరించడం జరిగింది. చూద్దాం ఇవన్నీ కూడా రాజకీయంగా వాడుకొని ఎప్పట్లాగా దీన్ని పక్కదారి పట్టిస్తారా లేదంటే నిజంగానే వీటి మీద చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి జనకమలం. నమస్తే.